Hello students, integral x cube sin 3x dx equal to 1 by 27 of some f of x g of x ఇచ్చారు f of 1 plus g of 1 అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఇంటిగ్రల్ లోపల మనకి పాలినామియల్ ఇంటూ సమ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఉంది. సో ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం బై పార్ట్సే చేస్తాం నార్మల్గా అయితే. సో ఇక్కడ కూడా బై పార్ట్సే చేయాలి, కానీ ఫార్మల్ బై పార్ట్స్ చేయకుండా మనం ఒక డైరెక్ట్ షార్ట్కట్ ఫార్ములాని వాడబోతున్నాం. సో ఇది కూడా అనదర్ ఇంపార్టెంట్ షార్ట్కట్ మోడల్. సో ఇలాంటి మోడల్స్ చూసినప్పుడల్లా మనకి ఇమీడియట్గా ఈ ఫార్ములా గుర్తుకు రావాలి. ఇంటిగ్రల్ uvdx. ఇలా u ఇంటూ vdx అనే ఫంక్షన్ ఉంటే ఇంటిగ్రల్ లోపల ఆ ఇంటిగ్రల్ని డైరెక్ట్గా ఇలా ఇవ్వచ్చు. u v1 మైనస్ u డాష్ v2 ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ అవుతాయండి. u డబుల్ డాష్ v3 మైనస్ u ట్రిపుల్ డాష్ v4 సో ఆన్ 0 వచ్చేదాకా చేసుకుంటా పోవాలి. ఈ టర్మ్స్ వేసుకుంటా పోవాలి. అయితే ఇక్కడ పైన ఉన్న డాష్లు దే డినోట్ డిఫరెన్షియేట్. అదే సబ్స్క్రిప్ట్ కింద ఉంటే ఇట్ మీన్స్ ఇంటిగ్రేషన్. v1 అంటే ఇంటిగ్రేట్ v వన్స్, v2 అంటే ఇంటిగ్రేట్ v ట్వైస్. సో ఈ ఫార్ములా వాడి డైరెక్ట్గా మనం ఫంక్షన్ని వేసేయచ్చండి. ఇంటిగ్రల్ చేస్తే ఏం ఫంక్షన్ వస్తుందో అది వేసేయచ్చు. సో అయితే ఇక్కడ ఇచ్చిన ఇంటిగ్రల్ని ఎలా చేస్తామో ఈ ఫార్ములా వాడి చూద్దాం. ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ సైన్ 3x dx. సో ఇక్కడ యూవీలు సెలెక్ట్ చేసుకోవాలి. అయితే యూజువల్గా యూని పాలినామియల్ ఫంక్షనే సెలెక్ట్ చేసుకుంటాం, ఎందుకంటే అక్కడ మీరు ఫార్ములాలో చూసినట్టయితే యూ ఈజ్ బీయింగ్ డిఫరెన్షియేటెడ్. ఒక పాయింట్ తర్వాత ఎంత తొందరగా మనకి జీరోలు వస్తే అంత ఈజీగా ఉంటుంది సొల్యూషన్. సో యూ ఎలాంటి ఫంక్షన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక పాయింట్ తర్వాత దాని డెరివేటివ్స్ జీరో అవ్వాలి. సో ఇక్కడ ఉన్న రెండు ఫంక్షన్స్లో, ఆల్జిబ్రాయిక్ అండ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో, ఈ ఎక్స్ క్యూబ్ 3 సార్లు డిఫరెన్షియేట్ చేసిన తర్వాత జీరో అవుతుంది. 4వ డెరివేటివ్ నుంచి ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ జీరో అవుతుంది. సో అలాంటి ఫంక్షన్ని యూగా తీసుకోవాలి, ఇంకా మిగిలిన దాన్ని వీగా తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఫంక్షన్కి ఆ ఫార్ములా ఏమవుతుందంటే uv1 మైనస్ u డాష్ v2 ప్లస్ యూని 2 సార్లు డిఫరెన్షియేట్ చేసి వీని 3 సార్లు ఇంటిగ్రేట్ చేయటం మైనస్ యూని 3 సార్లు డిఫరెన్షియేట్ చేసి వీని 4 సార్లు ఇంటిగ్రేట్ చేస్తాం ఈ 4th టర్మ్లో. అంతేనండి. 5th టర్మ్ నుంచి వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎక్స్ క్యూబ్ యొక్క 4th డెరివేటివ్, నాట్ ఓన్లీ 4th డెరివేటివ్, 4th అండ్ హయ్యర్ ఆర్డర్ డెరివేటివ్స్ జీరోలు అవుతాయి. సో ఆ రైట్ సైడ్ ఫార్ములాలో 4th టర్మ్ తర్వాత అన్ని టర్మ్స్ జీరో అవుతాయి ఇక్కడ మనం చూస్ చేసుకున్న యూ అండ్ వి ఫంక్షన్స్కి. సో ఇప్పుడు ప్రాపర్గా ఈ యూవీ వేద్దామండి. సో ఫస్ట్ నేను యూ డాష్ యూ డబుల్ డాష్ యూ ట్రిపుల్ డాష్ వేస్తాను, తర్వాత v1 v2 v3 v4 వేద్దాం. ఓకే, సో యూ ఈజ్ జస్ట్ ఎక్స్ క్యూబ్. నెక్స్ట్ యూ డాష్, నెక్స్ట్ టర్మ్లో వచ్చే యూ డాష్ డెరివేటివ్ ఆఫ్ యూ 3x². ఆ తర్వాత టర్మ్, థర్డ్ టర్మ్లో వచ్చే యూ డబుల్ డాష్ డెరివేటివ్ ఆఫ్ 3x² 6x. ఆ తర్వాత టర్మ్లో వచ్చే యూ ట్రిపుల్ డాష్ డెరివేటివ్ ఆఫ్ 6x 6. అలాగే v1 v2 v3 v4 వేసుకుందాం. ఇప్పుడు v sin 3x అయినప్పుడు v1 ఇంటిగ్రల్ ఆఫ్ sin 3x. ఇంటిగ్రల్ ఆఫ్ sin 3x ఏమవుతుందంటే మైనస్ కాస్ 3x బై 3. ఇప్పుడు v2కి ఈ ఎక్స్ప్రెషన్ ఇంటిగ్రల్ వేయాలి. ఇప్పుడే మనం వేసిన ఫంక్షన్ యొక్క నెక్స్ట్ ఇంటిగ్రల్ వేసుకోవాలి. సో మైనస్ కాస్ 3x బై 3లో మైనస్ 1/3 కాన్స్టెంట్, కాస్ 3x ఇంటిగ్రల్ ఈజ్ sin 3x బై 3. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు రాసిన ఫంక్షన్ ఇంటిగ్రల్ ఇక్కడ వేసుకోవాలి థర్డ్ టర్మ్లో. ఆల్రెడీ ఇక్కడ మైనస్ 1/9 ఉన్నట్టు కాన్స్టెంట్, అండ్ sin 3x ఇంటిగ్రల్ వేసుకోవాలి ఇక్కడ. సో sin 3x ఇంటిగ్రల్ ఈజ్ మైనస్ కాస్ 3x బై 3. అండ్ ఫైనల్గా ఇక్కడ ఇప్పుడు మనం రాసుకుంది 1/27 కాస్ 3x. సో ఆ కాస్ 3x ఇంటిగ్రల్ వేసుకోవాలి ఇప్పుడు. కాస్ 3x ఇంటిగ్రల్ ఈజ్ sin 3x బై 3. ప్లస్ మైనస్ ఆల్టర్నేటింగ్లో పెట్టాలి. ఓకే, సో సెకండ్ టర్మ్ ముందు మైనస్ వస్తుంది, థర్డ్ టర్మ్ ముందు ప్లస్, మళ్ళీ 4th టర్మ్ ముందు మైనస్. సో ఇలా వేసుకుంటే యూవీలు సిల్లీ మిస్టేక్స్ చేయకుండా ఉంటామండి. సో అందుకని ఇలా వేసాను. సో ఇంటిగ్రేషన్ సింబల్ లేదు కాబట్టి ఇప్పుడు కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ కూడా ఒకటి పెట్టుకుందాం.
సో ఇప్పుడు ఈ టర్మ్స్ని ఏం చేయాలంటే అటు సైడ్ ఆల్రెడీ వాళ్ళు రిజల్ట్ ఇచ్చేశారు. ఇంటిగ్రేషన్ రిజల్ట్ ఈస్ సంథింగ్ ఇంటూ కాస్ 3x ప్లస్ సమ్ g ఆఫ్ x ఇంటూ సైన్ 3x. అంటే ఆ రిజల్ట్ ఫార్మాట్ చూస్తే మనం ఇప్పుడు వీటిని మనం గ్రూప్ చేసుకోవాలి. కాస్ 3x టర్మ్స్ అన్నీ ఒక చోట, సైన్ 3x టర్మ్స్ అన్నీ ఇంకో చోట. సో ఫస్ట్ కాస్ 3x టర్మ్స్ గ్రూప్ చేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ టర్మ్లో కాస్ 3x ఉంది. ఆ కాస్ 3xకి కోఫిషియంట్ -x³/3 అవుతుంది. ఇంకా నెక్స్ట్ కాస్ 3x ఈ థర్డ్ టర్మ్లో ఉంది. ఈ థర్డ్ టర్మ్లో ఉన్న కోఫిషియంట్ని కొంచెం సింప్లిఫై చేస్తే ఈ 3 ఈ 6తో 2 టైమ్స్ పోతుంది. సో మిగిలిన దాన్ని సింప్లిఫై చేస్తే మనకు అక్కడ ఏముందంటే 2x/9 ప్లస్ 2x/9 కాస్ 3x ప్లస్ నెక్స్ట్ సైన్ 3xతో ఉన్న కోఫిషియంట్స్ అన్ని ఇక్కడ రాసి ఇంటూ సైన్ 3x రాద్దాం ప్లస్ సి. అయితే సైన్ 3xతో ఏ టర్మ్స్ ఉన్నాయండి? సెకండ్ టర్మ్ అండ్ ఫోర్త్ టర్మ్. సో సెకండ్ టర్మ్లో ఈ 3 ఒకటి క్యాన్సిల్ చేస్తే మిగిలేది x²/3 మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. ఇంకా ఫోర్త్ టర్మ్లో కూడా సైన్ 3x ఉంది. సో ఇక్కడ ఈ 3ని ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 3 2s -2/27. సో దట్స్ ఆల్. ఇప్పుడు అక్కడ రైట్ సైడ్ వాళ్ళు క్వశ్చన్లో ఇచ్చిన రిజల్ట్ని దీనికి టాలీ చేస్తే, అయితే టాలీ చేసే ముందు బయట ఒక 1/27 ఉంది. సో మనం ఇక్కడ కామన్ డినామినేటర్ 27 తెచ్చుకొని తర్వాత టాలీ చేద్దామండి. సో కామన్ డినామినేటర్ 27 తెచ్చుకోవడానికి ఇక్కడ కాస్ 3x కోఫిషియంట్లో లోపల కామన్ డినామినేటర్ తీసి రాద్దాము. సో /27 వేస్తే ఈ 9 ఫస్ట్ న్యూమరేటర్లో మల్టిప్లై అవుతుంది అండ్ ఈ 3 సెకండ్ న్యూమరేటర్లో మల్టిప్లై అవుతుంది. 6x కాస్ 3x ప్లస్ ఇక్కడ కామన్ డినామినేటర్ 27 తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ 9 ఒకటి మల్టిప్లై అవ్వాలి ఫస్ట్ న్యూమరేటర్కి, -2 యాజ్ ఇట్ ఈస్ 27 ముందు నుంచే ఉంది కాబట్టి అక్కడ సైన్ 3x. సో ఇది ఏమవుతుందంటే ఇప్పుడు 1/27 -9x³ ప్లస్ 6x కాస్ 3x ప్లస్ 1/27 కామన్ వచ్చింది కాబట్టి 9x² - 2 సైన్ 3x. సో ఇప్పుడు అక్కడ ఇచ్చిన రిజల్ట్తో టాలీ చేస్తే ఇది మనకి f(x) అవుతుంది, ఇది f(x) అవుతుంది, ఇదే g(x) అవుతుంది. బయట ఆల్రెడీ 1/27 ఉంది కాబట్టి. సో ఇప్పుడు f(1) ప్లస్ g(1) అడుగుతున్నారు. సో f(1) ప్లస్ g(1) ఫైనల్గా అడుగుతున్నారు. సో f(1) అంటే ఈ f(x)లో x = 1 పెట్టుకోవాలి, ఇంకా g(x)లో కూడా x = 1 పెట్టుకోవాలి. సో పెట్టుకొని సింప్లిఫై చేస్తే అదే మన ఆన్సర్ అవుతుందండి. సో x = 1 కాబట్టి ఈజీగా రాయొచ్చు వాల్యూస్ -9 + 6 + 9 - 2. సో సింప్లిఫై చేస్తే 6 - 2 4. సో 4 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇలా ఇంటిగ్రేషన్ లోపల పాలినామియల్ ఇంటూ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఉంటే ఈ ఫార్ములా వాడితే మనం ఆన్సర్ ఇంటిగ్రల్ డైరెక్ట్గా రాయొచ్చండి. బై పార్ట్స్ చేస్తే ఖచ్చితంగా కొంచెం లాంగ్ అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ 4. ఇంకా ఈ చాప్టర్ ఫుల్ ప్లేలిస్ట్ అయితే PYQsది ఈ పైన అటాచ్ చేయబడి ఉంది. హ్యావ్ ఎ లుక్ ఎట్ దెమ్ ఫర్ మోర్ ప్రాక్టీస్. సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మోస్ట్ అప్డేటెడ్ TG వెబ్సైట్ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.